ఈ రోజు జస్ట్ ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ డెమో సెషన్ ఫర్ అస్. యూ విల్ అండర్స్టాండ్ లైక్ వాట్ యు ఆర్ గోయింగ్ టు లర్న్, మీరు ఏం నేర్చుకోబోతున్నారు, అండ్ డేటా అనలిటిక్స్ అంటే ఏంటి, ఇది మీకు ఎలా యూస్ అవుతుంది, హౌ యువర్ కెరీర్ ఇస్ గోయింగ్ టు బి, అండ్ మనకి ఎన్ని మంత్స్ పడుతుంది ఈ కోర్సు, దీని తర్వాత ఏంటి సిచ్యువేషన్. ఓకే. సో ఫస్ట్ థింగ్, ఐఎమ్ సునీల్. సో నేను డేటా ఇంజనీర్ క్లాసెస్ కానీ పైథాన్ క్లాసెస్ కానీ ఐ బీన్ టీచింగ్ ఫ్రమ్ లాస్ట్ 4 years. ఓకే. సో అండ్ కమింగ్ టు the session, we are going to learn about data analytics. సో ఫస్ట్ థింగ్, డేటా అనలిటిక్స్ అంటే ఫస్ట్ మీరు కోర్సుకి వస్తున్నప్పుడు మీకు అర్థం కావాలి కదా, డేటా అసలు నేను ఏం నేర్చుకోబోతున్నా, డేటా అనలిటిక్స్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి, ఒక డేటా అనలిటిక్స్ పర్సన్ లేదా ఒక డేటా అనలిస్ట్ ఏమేం చేస్తాడు, వాళ్ళు వాడు లోపలికి వెళ్ళాక వాడి లైఫ్ ఏంటి, వాడు ఏమేం చేస్తాడు, ఎలాంటి వర్క్ ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ మీకు ఫస్ట్ ఇవన్నీ మనకు అర్థం కావాలి, రైట్? తర్వాత ఓకే, కోర్సులో ఏముంటది, అది ఎన్ని రోజులు పడుతుంది, ఎప్పటికి కంప్లీట్ అవుతుంది, ప్రాజెక్ట్ ఏముంటది, మన ప్రొఫైల్ ఏముంది, అది అది ఓకే, అది నెక్స్ట్ తర్వాత సంగతి. ఫస్ట్ థింగ్, అసలు డేటా అనలిటిక్స్ అంటే ఏంటి, డేటా అనలిస్ట్ ఏం చేస్తాడు. మీరు మార్కెట్లో నార్మల్గా 3 వర్డ్స్ బాగా వింటుంటారు. ఒకటి డేటా ఇంజనీర్, ఈ వర్డ్ వినుంటారు. రెండు డేటా అనలిస్ట్, ఇది వినుంటారు, రైట్? మూడు డేటా సైంటిస్ట్. నార్మల్ గా మనకి ఏమి తెలియనప్పుడు ఒకటే కన్ఫ్యూజన్, డేటా ఇంజనీర్, అనలిస్ట్, సైంటిస్ట్, వీళ్ళు ముగ్గురు ఒకటే అయి ఉండొచ్చు, లేదా ఏదైనా డిఫరెంట్. అసలు వీళ్ళు ఎవరు, డేటా ఇంజనీర్ రోల్ ఏంటి, డేటా అనలిస్ట్ రోల్ ఏంటి, అండ్ డేటా సైంటిస్ట్ రోల్ ఏంటి. డేటా ఇంజనీర్ అనేవాడు ఏం చేస్తాడు, రైట్? డేటా అనలిస్ట్ అనేవాడు ఏం చేస్తాడు, డేటా సైంటిస్ట్ అనేవాడు, ఈ మూడు తెలియాలంటే ఫస్ట్ అసలు డేటా అంటే ఏంటి, రైట్? నార్మల్ గా ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ వీఆర్ స్టోరింగ్. సో మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ డీటెయిల్స్ కానీ, ఈవెన్ సింపుల్గా మనము ఓకే, మనం ఫోన్ బుక్, మన కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తున్నాం, లేదా మన చాట్ మెయింటైన్ చేస్తున్నాం, మనం ఫొటోస్ని సేవ్ చేస్తున్నాం, లేదా ఏదో ఒక నోట్బుక్లో మనం వెళ్ళి జస్ట్ సమ్ లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రాసుకుంటున్నాం. మనకి ఓకే, నెక్స్ట్ మంత్ పే చేయాల్సిన అమౌంట్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ మనం ఏం చేస్తున్నాము, ఫోన్లో కాకుండా ఒక నోట్బుక్లో ఒక పేపర్లో రాసుకుంటున్నాం. అది కూడా ఒక డేటానే, రైట్? అది కూడా ఒక ఇన్ఫర్మేషనే. మనం ఫోన్లో స్టోర్ చేసుకునేదంతా ఒక డేటానే, ఒక ఇన్ఫర్మేషన్. మనం ల్యాప్టాప్ లోకి వెళ్ళి కొన్ని మూవీస్ ని సేవ్ చేసుకున్నాం, ఫొటోస్ ని, లేకపోతే కొన్ని డాక్యుమెంట్స్. లైక్ మీకు ఇప్పుడు సపోజ్ మీ కాలేజ్ నుంచి మీకు డిగ్రీ మెమో వచ్చింది, సిఎంఎం వచ్చింది, ప్రొవిజనల్ వచ్చింది, ఇంకా ఏమైనా లైక్ సెమిస్టర్ వైజ్ మార్క్స్ వచ్చినాయి, ఇంకేమైనా థింగ్స్ ఉన్నాయి, మీ ఫ్రెండ్స్, మీరు బయటకు వెళ్ళిన ఫొటోస్ అవన్నీ. సో ఇవంతా ఎవ్రీథింగ్ వి కాల్ ఇట్ యాజ్ డేటా. దీని మీద మేజర్ గా ఇప్పుడున్న మార్కెట్ లో 3 థింగ్స్ నడుస్తున్నాయి: డేటా ఇంజనీరింగ్, డేటా అనలిస్ట్, అండ్ డేటా సైంటిస్ట్. డేటా ఇంజనీర్ ఏం చేస్తాడు, డేటా అనలిస్ట్ ఏం చేస్తాడు, డేటా సైంటిస్ట్. డేటా ఇంజనీర్ ఏం చేస్తాడు అంటే బేసిక్ గా, దిస్ ఇస్ నాట్ అవర్ రోల్. మనం ఇప్పుడు ఇక్కడ ఇందులో సెకండ్ది మనది, మనం వీఆర్ గోయింగ్ టు లెర్న్, మనము నేర్చుకోబోయే పార్ట్ ఏంటంటే డేటా అనలిస్ట్. డేటా అనలిస్ట్ గా మన రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఏమేమి నేర్చుకుంటే మనం డేటా అనలిస్ట్ అవుతాం. ఇది డేటా ఇంజనీర్ ఏం చేస్తాడు అని అంటే, ఒక ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు, ఏదైనా ఒక కంపెనీలో ఒక ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు, వీడి పని ఏంటి, ఎక్కడెక్కడో ఉన్న డేటాను అంతా పట్టుకొచ్చి ఆ ప్రాజెక్ట్ లో, ఆ డేటాబేస్ లో స్టోర్ చేయడం వీటి పని. దాన్ని అంతా స్టోర్ చేసి ప్రాపర్ గా, అంటే సపోజ్ ఇప్పుడు ఒక ఒక కంపెనీ ఉంది, వాళ్ళకి ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ సో అండ్ సో ఉంది, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని మొత్తం, అంటే ఆ కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ ని మొత్తం తీసుకొచ్చి ఒక డేటాబేస్ లో, అంటే MySQL లోనో, ఒరకల్ డేటాబేస్ లో, అంటే డేటాబేస్ అంటే మీనింగ్ ఏంటి, ఒక స్టోరింగ్ స్పేస్. ఓకే. దీన్నంతా తీసుకొచ్చి ఒక ప్లేసెస్ లో స్టోర్ చేస్తాడు. ఎలా, ఒక ఆర్గనైజ్డ్ వేగా స్టోర్ చేస్తారు. సో నార్మల్ చిన్న చిన్న కంపెనీస్ అయితేనో నార్మల్ డేటాబేస్ లు యూజ్ చేస్తాయి, లేకపోతే కొంచెం చాలా హ్యూజ్ డేటా ఉంది అనుకోండి, ఇప్పుడు మీరు డేటా వేర్ హౌసింగ్ అనే ఒక వర్డ్ విని ఉంటారు. వేర్ హౌసింగ్స్ ఏంటి, అవి చాలా హ్యూజ్ డేటాని హ్యాండిల్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే మనకి బిగ్ డేటా అని, హడూప్ అని కొన్ని ఇంతకుముందు వచ్చినాయి. సో అవేంటి, ఒక లిమిట్ దాటిపోయినాక మనం నార్మల్ డేటాబేసెస్ లో, అంటే నార్మల్ గా ఎస్క్యూఎల్ యూజ్ చేసే టేబుల్స్ లో కానీ, లేకపోతే ఎక్సెల్లోనో ఇంకొక దాంట్లో మనం స్టోర్ చేసుకోలేం. అది ఒక లిమిట్ దాటి అంత హ్యూజ్ డేటాని స్టోర్ చేయడానికి అప్పుడు డేటా వేర్ హౌసింగ్ అని ఇంకొక కాన్సెప్ట్. యాక్చువల్గా మనకు అది అవసరం లేదు, బట్ చెప్తారు. డేటా ఇంజనీర్ పని ఏంటి, ఈ డేటానంతా ఎక్కడెక్కడ దాన్నో పిచ్చి పిచ్చిగా ఉన్న డేటానంతా తీసుకొచ్చి
ఓకే. అంటే ఎట్లా ఇప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్ ఒకడు ఈ రోజు ఢిల్లీలో ట్రాన్సాక్షన్ చేస్తాడు. ఇంకోటి హైదరాబాద్‌లో చేస్తాడు. ఇంకొకడు ఇంకొక దాంట్లో చేస్తాడు. ఇంకొకడు రూ. 3 చేస్తాడు. ఇంకొకడు రూ. 100 చేస్తాడు. రైట్? సో, ఇలాంటి అన్ని డేటాలని కలెక్ట్ చేసుకొచ్చి ఒక డేటాబేస్‌లో అంటే ఒక ప్లేస్‌లో స్టోర్ చేయటము, దాన్ని ప్రాపర్‌గా మెయింటైన్ చేయటము డేటా ఇంజినియర్ పని. ఓకే. సో, ఇది ఏమంట చేస్తది? కలెక్ట్స్ ద డేటా అండ్ స్టోర్స్ ఇట్. కలెక్ట్స్ ద డేటా అండ్ స్టోర్స్ ఇట్. సో, స్టోర్ చేయటం అంటే సింపుల్‌గా ఏదో తీసుకొచ్చి ఆడ కంట్రోల్ సి, కంట్రోల్ వి కాదు. ప్రాపర్‌గా ఒక అంటే డేటాబేస్ ఇప్పుడు సపోజ్ ఎస్‌క్యూఎల్ ఉందనుకోండి. అది అంటే ఇప్పుడు ఒకవేళ కొంతమందికి ఇప్పుడు ఎస్‌క్యూఎల్ తెలిసుండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. లేదా టేబుల్స్ అంటే ఏంటి తెలుసు. ఇక్కడ నేను ఏది టీచ్ చేసినా ఇక్కడేంటి అనంటే కంప్లీట్ ఫ్రమ్ జీరో లెవెల్ నుంచి టీచ్ చేస్తా. అంటే ఒక బిగినర్ లెవెల్ నుంచి. సో, నేను అందుకనే ఎస్‌క్యూఎల్ మీలో కొంతమంది తెలిసుండొచ్చు, తెలిసుండకపోవచ్చు. తెలిసినా, తెలియకపోయినా పర్లేదు. బికాజ్ మన కోర్స్‌లో మనము వి ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇట్. అయితే ఇది స్టోర్ చేసేటప్పుడు ఎస్‌క్యూఎల్ ఫార్మాట్‌కి తగ్గట్టుగా, టేబుల్ ఫార్మాట్స్‌కి తగ్గట్టుగా అది కన్వర్ట్ చేసుకొని, అప్పుడు డేటాని అందులో ఇది మెయిన్‌గా డేటా ఇంజినీర్ రోల్. అయితే దీనికి డేటా ఇంజినీర్‌కి నార్మల్‌గా వీళ్ళకి ఏదో ఒక ప్రోగ్రామింగ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అనేది యూజ్ చేస్తాం. ఇది కాకుండా వీళ్ళకి ఏదో ఒక క్లౌడ్ అవసరమైతది. చాలా మంది ఏడబ్ల్యూఎస్ యూజ్ చేయొచ్చు లేదా అజ్యూర్ యూజ్ చేస్తారు. మీరు చూసుంటే బయట మార్కెట్‌లో ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీర్, అజ్యూర్ డేటా ఇంజినీర్, ఏడబ్ల్యూఎస్ ఫర్ పైథాన్ డేటా ఇంజినీర్, అజ్యూర్ ప్లస్ పైథాన్ డేటా ఇంజినీర్ అని చూస్తాం. అంటే ఇక్కడ వీళ్ళకి ప్రోగ్రామింగ్ స్కిల్ ఒకటి రావాలి. అలాగే క్లౌడ్ స్కిల్ ఏదో ఒకటి ఏడబ్ల్యూఎస్ లేదా అజ్యూర్ లేదా జీసీపీ గూగుల్ క్లౌడ్ ఏదో ఒకటి అవసరమైతది. రైట్? ఇది మనకి డేటా ఇంజినియర్ పని. వెన్ ఇట్ కమ్స్ టు ద డేటా అనలిస్ట్ ఇది మన రోల్. ఓకే. డేటా అనలిస్ట్ మరి వీడేం చేస్తాడు? వీడి పనేంటి ఇక్కడ డేటా అనలిస్ట్ చేసే పనేంటంటే, ఇప్పుడు ఏదైతే డేటా ఇంజినీర్ ఇప్పుడు స్టోర్ చేసిండు కదా! ఇక్కడ ఇన్ఫర్మేషన్‌ని మొత్తాన్ని. మొత్తాన్ని డేటా ఇంజినీర్ అక్కడ స్టోర్ చేసిండు కదా! సో, ఆ డేటాని ఏదైతే స్టోర్ చేసిందో ఆ డేటాని వీళ్ళు కలెక్ట్ చేసుకొని ఓకే. కలెక్ట్స్ ద డేటా. ఈ డేటాని కలెక్ట్ చేసుకొని, ఆ డేటాని ఏం చేస్తాడు? క్లీన్స్ ద డేటా. ఆ డేటాని క్లీన్ చేసి అంటే దాంట్లో ఉన్న చెత్త మనకు అవసరం లేనిదంతా తీసేసి రైట్? దెన్ ఇట్ విల్ ప్రాసెస్ ద డేటా. ఏం ప్రాసెస్ చేస్తది? లెట్స్ సీ. దెన్ ఫైనల్‌గా ఇట్ విల్ గివ్ ద విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డేటా. విజువల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి? నార్మల్‌గా ఇప్పుడు మనము గ్రాఫ్స్, ప్లాట్స్, బార్ చార్ట్స్ ఇలా చూస్తా ఉంటాం గదా! అంటే నార్మల్‌గా మనం ఒక పేపర్ మీద ఒక ఒకల ఒక స్కూల్ ఉంది. వాళ్ళ పాస్ పర్సెంటేజెస్ మనం రాస్తున్నాం అనుకోండి. సో, ఓకే. 2020లో ఈ స్కూల్ నుంచి 10థ్ క్లాస్ వాళ్ళు 80% వాళ్ళ పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 80. 2021లో 85కెళ్ళింది. 2022లో మళ్ళీ 75కి పడిపోయింది. 2023లో 95 వచ్చింది. 2024లో మళ్ళీ యాజ్ యూజువల్‌గా 80 వచ్చింది. ఇలా మనం ప్రతిదీ ఇట్లా పక్కన రాసినాం అనుకోండి. ఇప్పుడు ఇట్లా ఇట్లా రాసి 2021, 80, 2000 ఇలా మనం రాసినాం అనుకోండి అట్లా 22, 85 ఇలా రాసుకుంటూ పోయే బదులు నార్మల్‌గా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తెలుసు గదా! మీకు ఇప్పుడు మనకి బార్ ప్లాట్స్ ఉంటాయి. సో, ఐ విల్ షో యూ. ఒక్క నిమిషం. ఐ హోప్ యూ కెన్ సీ ఇట్ రైట్. మీరిక్కడ చూస్తే చూడండి. ఇప్పుడు సపోజ్ వీళ్ళు 2020లో 80% అనుకోండి. 25కి వచ్చేసరికి కొంచెం పెరిగింది. 22కి వచ్చేసరికి ఇంకా పెరిగింది. మళ్ళీ తగ్గుతుంది. ఇలా ఇప్పుడు డేటా అనలిస్ట్ జాబ్ ఏంటి? బేసిక్‌గా ఉన్న డేటాని ప్రాపర్‌గా ఎనలైజ్ చేసి, కలెక్ట్ చేసి, క్లీన్ చేసి, ప్రాసెస్ చేసి ఇలా విజువల్ రిప్రజెంటేషన్ ఇస్తాడు. అంటే నేను మీకొక దీనివల్ల ఏంటి యూజ్? రైట్? దీనివల్ల యూజ్ ఏంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెస్టారెంట్‌ని తీసుకోండి. ఈ రెస్టారెంట్‌లో వీళ్ళ దగ్గర అంతా ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఎవడెప్పుడు కొంటుండు, ఎన్ని సార్లు వచ్చి కొంటుండు, లైక్
ఇంతకు ముందు వచ్చి ఎవడు బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాడు, ఇంతకు ముందు వచ్చి ఎవడు ఇంకా ఏమేమి లైక్ రోటీస్ చికెన్ ఎవడెవడు ఏమి ఆర్డర్ చేసుకుంటుండు, అంతా ఉన్న అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ వీళ్ళు దాన్ని ప్రాపర్ గా మేనేజ్ చేయలేకపోతే, అంటే ఎక్కడో లాస్ వస్తుంది, దాన్ని వీళ్ళు ప్రిడిక్ట్ చేయలేకపోతే ఏదో ఇష్యూ వస్తుంది. లేకపోతే ఒక రోజు బాగా నడుస్తుంది, ఒక రోజు బాగా నడుస్తుంది, ఒక్కొక్క రోజు సడన్ గా లైక్ 10,000 రూపీస్ బిజినెస్ జరుగుతుంది, ఒక్కో రోజు సడన్ గా 1,000 రూపీస్ బిజినెస్ కూడా జరగట్లేదు. ఇది ఎందుకు సో వీళ్ళ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, కానీ దాన్ని ప్రాపర్ గా అనలైజ్ చేసి వీళ్ళు ఎందుకు జరుగుతుంది అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ డేటా అనలిస్ట్ రోల్ తీసుకుంటే వీడు ఏం చేస్తాడు, డేటా అనలిస్ట్ ఈ రెస్టారెంట్ వాడి దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటాడు. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకొని దాన్ని ప్రాపర్ గా క్లీన్ చేసి ప్రాసెస్ చేసి వీడికి ఒక విజువల్ రిప్రజెంటేషన్ ఇస్తాడు. అందులో ఏముండొచ్చు నార్మల్ గా, అంటే సపోజ్ ఏ టైంకి, ఇప్పుడు సపోజ్ పీక్ అవర్స్, ఏ టైంలో ప్రాపర్ గా బిజినెస్ జరుగుతుంది, ఈ టైంలో నాకు మస్తు బిజినెస్ జరుగుతుంది. ఓకే, తర్వాత ఏ అయితే టైమింగ్స్ ఉన్నాయో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ డే ఆఫ్టర్నూన్ 2 నుంచి 4 వరకు చాలా బిజినెస్ ఎక్కువ జరుగుతుంది. సో తర్వాత 1 నుంచి 12 వరకు కానీ 4 తర్వాత కానీ ఎక్కువ అప్పుడు వీడు ఏం చేయొచ్చు, రెస్టారెంట్ రోడ్ అనవసరమైన స్టాఫ్ అని వాళ్ళకి రెస్ట్ ఇచ్చారు. మీరు అవసరం ఎప్పుడైతే ఎక్కువ బిజినెస్ ఉందో ఆ టైం వరకు ఎక్స్ట్రా స్టాఫ్ ని హైర్ చేసుకొని మిగతా అప్పుడు అవసరం లేకుండా ఉండొచ్చు. రైట్, వీడికి ఫస్ట్ ఇక్కడ స్టాఫ్ దగ్గర అమౌంట్ కలిసి వస్తుంది. కరెక్ట్. సో అలాగే ఎక్కువ మంది కస్టమర్స్ ఏ టైంలో వస్తున్నారు, సో అలాగే ఆ, ఏ ఫుడ్ ఎక్కువ డిమాండ్ లో ఉంటుంది, రైట్, విచ్ ఫుడ్ ఈజ్ ఇన్ డిమాండ్. అంటే వీడు రోజు అమ్ముతున్నాడు, వీడికి తెలుసు, కానీ ఏ ఫుడ్ ఎక్కువ డిమాండ్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏదో చికెన్ ఉంది అనుకుందాం, సో ఆంధ్ర స్టైల్ చికెన్, తెలంగాణ స్టైల్ చికెన్, ఈ ఒక్క డిష్ పర్టికులర్ గా కంపేర్ టు ఆల్ అదర్ డిషెస్ ని చూస్తే ఇది చాలా డిమాండ్ లో ఉంటుంది, ఇది ఎక్కువగా సేల్ అవుతుంది. సో ఇంకొకటి, ఏ ఏ ఏ అమౌంట్ లేకపోతే ఏ పర్టికులర్ ఇంగ్రీడియంట్ లేదా ఏ వస్తువు ఎక్కువ స్టాక్ లో ఉండాల్సిన అవసరం వస్తుంది అంటే కస్టమర్స్ వచ్చి ఆర్డర్ చేస్తున్నారు ఓన్లీ బికాస్ అది లేకపోవడం వల్ల మనం లేదని చెప్పి వాళ్ళని చాలా సార్లు పంపించేస్తున్నాం. అంటే ఏది ఎక్కువగా ఏ ఐటమ్ కి స్టాక్ మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో దట్ ఇక్కడ ఏమైతుంది, వాడి బిజినెస్ ప్రాఫిట్స్ లాస్ ఎక్కడైతుంది, ప్రాఫిట్ ఎక్కడైతుంది, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్ని వాడికి క్లియర్ గా అర్థమవుతాయి. ఇంతకు ముందు రెస్టారెంట్ వాడికి అన్ని బాగానే ఉన్నాయి, వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, అంతా బాగానే ఉంది, బట్ ఏమైతుంది, ఈ క్లియర్ పిక్చర్ లేదు. మనం ఇప్పుడు ఏం చేస్తాము, ఒక విజువల్ రిప్రజెంటేషన్ ఇస్తాం, వాడు క్లియర్ గా అర్థమైంది, ఓకే ఈ టైంలో నాకు బిజినెస్ బాగా జరుగుతుంది, ఈ టైంలో నేను కొంచెం ఎక్కువ మంది వర్కర్స్ ని పెట్టుకోవాలి, రెస్ట్ ఆఫ్ ద టైంలో ఇంతమంది అవసరం లేదు, అనవసరంగా డబ్బులు వేస్ట్. రైట్. అలాగే ఈ పర్టికులర్ డిష్ ఏదైతే ఉందో ఇది చాలా డిమాండ్ లో ఉంది, దీన్ని ఇంకొంచెం నేను పెంచాలి ఇప్పుడు. సో దానివల్ల మనకి దీన్నే ఎక్కువ నేను ప్రమోట్ చేసుకోవాలి, ఇది నా స్పెషల్ డిష్ లాగా బయటకి చెప్పుకోవాలి, సో బయట బోర్డు పెట్టుకోవాలి, అవర్ స్పెషాలిటీ ఈస్ దిస్ అని చెప్పి. అలాగే ఈ టైంలో వస్తే ఇప్పుడు సపోజ్ 2 to 4 బాగా బిజినెస్ రన్ ఉంది, మిగతా టైంలో బిజినెస్ రన్ అవ్వాలంటే ఏం చేయాలి, ఆ టైంలో నేను ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇప్పుడు 4 నుంచి 6 వరకు వస్తే జస్ట్ హాఫ్ లీటర్ థమ్స్ అప్ ఫ్రీ, లేకపోతే ఇంకోటి ఫ్రీ అని చెప్పి నేను ఏదో ఒకటి ఆ టైంలో బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఏదో ప్లానింగ్స్ చేసుకోవాలి. రైట్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా బేసిక్ గా త్రూ బిజినెస్ అనలిస్ట్ వల్ల వస్తుంది అనమాట. ఓకే, కమింగ్ టు డేటా సైంటిస్ట్. డేటా సైంటిస్ట్ అంటే వీడు చేసే పని ఏంటి అంటే బేసిక్ ఇవన్నీ జరిగిన తర్వాత హీ విల్ అప్లై మెషిన్ లెర్నింగ్ ప్రెడిక్షన్స్. అంటే మనం ఇప్పుడు డేటా అనలిస్ట్ వరకు ఏమైతే మనం ఏముంది ప్రస్తుతం ఏంటి కండిషన్ అనే వరకు మనము చేసిస్తాం. డేటా సైంటిస్ట్ గాడు ఏం చేస్తాడు, వీడు ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చెప్తాడు, ఇంకొక 3 నెలలు ఇట్లనే పోతే నీ రెస్టారెంట్ బంద్ అయింది, ఇంకొక 3 నెలలు నువ్వు ఇదంతా చేస్తే, నువ్వు ఈ కస్టమర్స్ మీద ఫోకస్ చేస్తే నువ్వు ఇక్కడ ఇంప్రూవ్ అవుతావు, ఇక నువ్వు ఈ ఏరియాల మీద ఫోకస్ చేస్తే ఇంకొక 5 months లో నీ రెస్టారెంట్ ఈ స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు నువ్వు 10 లక్షల అప్పులో ఉన్నావు, ఇదే కంటిన్యూస్ గా నువ్వు ఈ రెస్టారెంట్ ని ఈ ఐటమ్స్ మీద ఫోకస్ చేసుకుంటూ ఈ అడ్వర్టైజ్మెంట్లు చేసి ఇదేంటి ప్రిడిక్షన్స్, ఆటోమేటిక్ గా డెసిషన్స్ కూడా ఈ డెసిషన్స్ అప్లై చేయి, ఇవి అప్లై చేయని సజెషన్స్ ఇస్తే నువ్వు ఒక 3 years లో బయటకు వస్తావు. ఓకే, నువ్వు ఎప్పటికల్లా 10 లక్షల అప్పుల నుంచి బయటకు వస్తావు, ఆఫ్టర్ 3 years లో నువ్వు బయటకు ఇలా మెషిన్ లెర్నింగ్ ప్రిడిక్షన్స్ అంటే బేసిక్ ఇది ఏం చేస్తుంది,
నెక్స్ట్ ఫ్యూచర్ లో జరగబోయే వాటికి ప్రిడిక్షన్స్ ఇస్తా ఉంటది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఒకడు మన అపోలో మెడికల్ షాప్ ఉంది. మీరు మీరు గమనిస్తే ఎవ్రీ మంత్ ఒకడు మెడిసిన్స్ తీసుకునేటోడు ఉంటే మళ్ళీ మీకు మెసేజ్ వస్తుంది, ఏమన్నా వస్తే ఆటోమేటిక్ గా మీ మెడిసిన్స్ అయిపోయినాయి, ఈ మంత్ మెడిసిన్ తీసుకోరా అని చెప్పి. ఐ హోప్ యూ హ్యావ్ టు టేక్ ద మెడిసిన్స్ దిస్ మంత్, యూ హ్యావెంట్ టేకెన్ యువర్ మెడిసిన్స్. ఎందుకు? ఆల్రెడీ మన ఇన్ఫర్మేషన్ వాటి దగ్గర ఉంది. వీళ్ళు ఇది చేస్తున్నారు, ఏదో డేటా సైంటిస్ట్ అది ప్రిడిక్ట్ చేసి వీడి ఈ నెల కొనాలి కదా, వీడి ఇంకా కొనడానికి రాలేదు అని చెప్పి వాడికి ఆటోమేటెడ్ థింగ్స్ ని పంపిస్తా ఉంటది అనమాట. రైట్? సో వీటన్నిటికీ ఇటు పైన వాటికి పైన వాడు చేసేదానికి, ఇక్కడ కింద వాడు చేసేదానికి ఈ డేటాని అంతా రెడీగా పెట్టాల్సింది డేటా ఎనలిస్ట్ అన్నమాట. అండర్స్టాండింగ్? సో వీళ్ళు కలెక్ట్ చేసి పెట్టేది ఎందుకు? మన కోసమే. మనం ఇదంతా రెడీ చేస్తేనే డేటా సైంటిస్ట్ వర్క్ చేస్తాడు అనమాట. అండర్స్టాండింగ్? సో ఇక్కడ వన్ థింగ్, మరి ఆ, మీరు ఇప్పుడు అడగొచ్చు, దీనికి ఏమైనా కోడింగ్ అవసరమా? డు వి నీడ్ ఎనీ కోడింగ్? బేసిక్ గా కోడింగ్ నో. మనకి మీకు ఏమి ప్రియర్ కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. ఇంకొకటి, ఈ కోర్సులో మనం కోడింగ్ ఏమైనా చేస్తామంటే యాక్చువల్గా పైథాన్ అనేది ఇక్కడ ఆప్షనల్, పైథాన్ మ్యాండేటరీ కాదు. ఓకే, బట్ స్టిల్ పైథాన్ నేను నేర్పిస్తా. సో అందుకని పైథాన్ అంత అవసరం లేదు కాబట్టి నేను జీరో కోడింగ్ అని మెన్షన్ చేస్తున్నా. బట్ స్టిల్ మీకు పైథాన్ బేసిక్ లెవెల్ అంటే దీనికి ఎంత కావాలో అంతవరకు నేర్పిస్తుంది. పైథాన్ మొత్తం మనం డేటా అనలిటిక్స్ కి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రెండే రెండు మాడ్యూల్స్, వన్ ఇస్ నంపై అండ్ అదర్ వన్ ఇస్ పాండాస్. ఈ రెండు వస్తే మనకి డేటా అనలిటిక్స్ కి కావలసిన పైథాన్ సరిపోతుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, అగైన్ పైథాన్ మ్యాండేటరీయా డేటా అనలిటిక్స్ కంటే? మ్యాండేటరీ కాదు, వచ్చి ఉంటే చాలా బెటర్. ఓకే. సో మరి ఇందులో ఇప్పుడు మనం అనుకుందాం అసలు, ఓకే ఇంతవరకు బాగానే ఉంది, అసలు మేము ఏమేమి నేర్చుకుంటాం ఇందులో? రైట్? వాట్ యు విల్ లెర్న్? వాట్ వి విల్ లెర్న్ హియర్? రైట్? మనం ఏమేమి నేర్చుకుంటాం? సో ఫస్ట్ థింగ్, వి విల్ లెర్న్ ఎక్సెల్. ఓకే. నేను ఒక స్మాల్ లెటర్స్ లో ఇస్తే ఇది, మనము ఎక్సెల్ ఫస్ట్ థింగ్. దెన్ సెకండ్ థింగ్, వి విల్ లెర్న్ పైథాన్. అంటే ఆర్డర్ మనం చెప్పేటప్పుడు ఆర్డర్ ఇదే ఆర్డర్ లో రాకపోవచ్చు, బట్ ఇవన్నీ మనకు కవర్ అవుతాయి. ఓకే. అండ్ థర్డ్ థింగ్, సో దెన్ we will learn statistics. Okay. Then fourth thing, we'll learn SQL. Okay. Then we will learn Power BI. This is the very important rule. Okay. ఈ మొత్తం ప్రాసెస్ కి పవర్ బిఐ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. సో మనం మోస్ట్ ఆఫ్ ద థింగ్స్, సో పవర్ బిఐని యూజ్ చేసి, ఎక్సెల్ ని యూజ్ చేసి చెయ్యొచ్చు. ఎస్క్యూఎల్ ఎందుకు? ఎస్క్యూఎల్ తో పని ఏంటి అంటే, వీడు వీడు ఉన్నాడు కదా ఇక్కడ, వీడు డేటా ఇంజనీర్ వచ్చి ఏం చేసిండు, డేటాని అంతా స్టోర్ చేసి ఆ టేబుల్స్ లో అక్కడ ఇక్కడ స్టోర్ చేసి పెట్టిండు. సో మనకి బేసిక్ థింగ్ తెలవాలి. ఇక్కడ నుంచి మరి డేటాని తీసుకోవాలంటే నేను కూడా బేసిక్ లెవెల్ ఎస్క్యూఎల్ తో మాత్రమే మనము డేటాని కలెక్ట్ చేసుకోగలుగుతాం. ఓకే. సో బేసిక్ లెవెల్ ఆఫ్ ఎస్క్యూఎల్ మనకి వచ్చి ఉండాలి. అప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి వీటి దగ్గరికి వెళ్ళి డేటాని తీసుకొని, అంటే ఈ కలెక్ట్ ద డేటా అని ఉంది కదా, అదే ఎస్క్యూఎల్ అన్నమాట. ఓకే. సో డేటాని తీసుకొని నెక్స్ట్ వి విల్ గో ఫర్ అవర్ ప్రాసెసింగ్. నెక్స్ట్ థింగ్, టాబ్లియో. ఇక్కడ ఇవి రెండు ఆల్టర్నేట్స్ మీనింగ్ ఏంటంటే పవర్ బిఐ వచ్చిన చాలు, టాబ్లియో వచ్చిన చాలు, రెండు అవసరం లేదు. అంటే ఒక ప్రాజెక్ట్ రెండు ఏం మనం యూజ్ చేయం. బట్ ఇక్కడ ఏంటంటే రెండు మనం డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఫోకస్ వుడ్ బి ఆన్ పవర్ బిఐ. టాబ్లియో కూడా నేను వీలైనంత చెప్తాం, సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఓకే. సో నార్మల్ గా ఎట్లా ఉంటుంది అంటే పార్ట్లో పైథాన్ ఆర్ ఆర్ ప్రోగ్రామింగ్ అని ఒకటి ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి రావాలి. సో మన ఫోకస్, వి విల్ బి ఫోకసింగ్ ఇట్ ఆన్ పైథాన్. ఓకే. ఇక్కడ పవర్ బిఐ ఆర్ టాబ్లియో ఉంటుంది. సో ఈ కేసులో మనము టాబ్లియో కూడా ఈ రెండు నేర్చుకుంటాం మనం. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు మీరేం చేయాలి? మనం నేనేమేం చేస్తానో నేను చెప్పిన, రైట్? ఇప్పుడు మీరేమేం చేయాలి? మీరు ఇది ఊరికే సింపుల్ గా విని వదిలేస్తే సరిపోదు. జస్ట్ ఓకే క్లాస్ టైం అయింది, అటెండ్ అయినాము, విన్నాము అని అంటే సరిపోదు. యు నీడ్ టు బి మాస్టర్ ఇన్ దిస్. మీరు ఇందులో ఎలా అవ్వాలి? థియరటికల్ నాలెడ్జ్ అనేది దట్ ఈస్ నాట్ ఎనఫ్. జస్ట్ మనకి థియరటికల్ నాలెడ్జ్ ఉంది అని అంటే అది సరిపోదు. మనము ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేయగలగాలి, మనకు వచ్చిన థింగ్స్ అన్నిటిని ప్రజెంట్ చేయగలగాలి అని అంటే మనకి డెఫినెట్ గా ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరం. రైట్? ఇంకొకటి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను నార్మల్ గా మాట్లాడిస్తున్నప్పుడు కనీసం ఎవరు అన్మ్యూట్ చేయట్లేదు అండ్ చాట్ లో రెస్పాండ్ అవుతున్నారు.
ఇక్కడ ఓకే, నా క్లాస్ ఓకే, అండ్ మనం ఇందులో చాట్ లో మాట్లాడుకోవడం ఓకే. బట్ వన్స్ యు ఆర్ ఇన్ ద జాబ్, రైట్, మీరు మాట్లాడాలి, ఎక్స్ప్రెస్ చేయాలి. అందుకని ఇప్పటి నుండి ప్రతిసారి క్లాస్ లో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇది తెలుగే కదా, ఇంగ్లీష్ కూడా కాదు కదా, రైట్? సో ఖచ్చితంగా మాట్లాడుతూ ఉండండి, చాట్ మీద డిపెండ్ అవ్వకండి. ఎస్ నో అనేది చాట్ లో పెట్టకుండా మోస్ట్లీ మాట్లాడడానికి ట్రై చేయండి. సో అండ్ వన్ మోర్ థింగ్, కమ్యూనికేషన్ స్కిల్ ఖచ్చితంగా ఇంగ్లీష్ మీద మంచి గ్రిప్ సంపాదించండి. అది మీరు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ అది చూసి మంచి ప్రాపర్ గా ఇంగ్లీష్ మీద గెట్ ద ప్రాపర్ గెట్. ఓకే. సో మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రాక్టీస్ మీద మీరు ఫోకస్ చేయండి. టెక్నికల్ థింగ్స్ అన్ని నేను మీకు నేర్పించుకుంటా. ఓకేనా? మిమ్మల్ని టెక్నికల్ గా రెడీ చేసేది నా రెస్పాన్సిబిలిటీ. అది నేను చూసుకుంటా మిమ్మల్ని. అది నేను నేర్పించుకుంటా. మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాక్టీస్. సో ఇప్పుడు క్లాస్ నార్మల్ గా మనకి వీక్లీ 4 డేస్ జరుగుతది. సో ఈ వీక్లీ 4 డేస్ ఎప్పుడంటే యూ విల్ హ్యావ్ క్లాసెస్ ఆన్ వెడ్నెస్డే, థర్స్‌డే, సాటర్డే అండ్ సండే. 4 days. Each day it would be 1.5 hour to 1 hour 45 minutes ఉండొచ్చు. మోస్ట్లీ 1.5 hour. డైలీ మార్నింగ్ 8 to 9:30. సో మనకి మండే, ట్యూస్డే అండ్ ఫ్రైడే క్లాస్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. మండే, ట్యూస్డే అండ్ ఫ్రైడే క్లాస్ ఉండదు. క్లాస్ విల్ ఎవ్రీ వీక్ మనకి 6 hours ఆఫ్ క్లాసెస్ వస్తుంది. అంటే 1.5 hours. టోటల్ 4 days మీకు 6 hours అవుతుంది. ఓకేనా? వెడ్నెస్డే, థర్స్‌డే, సాటర్డే, సండే 1.5 hour క్లాసెస్ ఉంటాయి. అండ్ క్లాసెస్ విల్ బి ఫ్రమ్ మార్నింగ్ 8 AM to 9:30 AM. ఓకే. సో ఇది మేజర్ థింగ్. అండ్ డ్యూరేషన్ విల్ బి 3 months. సో మనకి టోటల్‌గా ఏంటంటే 60+ క్లాసెస్ వస్తాయి. సో ఇక్కడ ఎక్సెల్‌కి దిస్ విల్ టేక్ అరౌండ్ 10 క్లాసెస్. ఎక్సెల్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్. ఓకే. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు పైథాన్, రైట్? పైథాన్కి వచ్చేసరికి మనకి ఒక 10 to 15 క్లాసెస్ అవసరం అవుతుంది. నార్మల్గా అయితే అంటే పైథాన్ మనకి ఏమేమి కావాలో అవే చెప్పుకుంటాం మనం. ఓకే. దెన్ కమింగ్ టు స్టాటిస్టిక్స్ ఒక 5 క్లాసెస్. ఓకే. దెన్ కమింగ్ టు ఎస్క్యూఎల్, హియర్ ఆల్సో అగైన్ వీ నీడ్ ఒక 10 క్లాసెస్. పవర్ బిఐకి ఇక్కడ మనకి 15 to 20 క్లాసెస్. దెన్ టాబ్ల్యూ హార్డ్లీ మనకి దిస్ ఒక 5 to 10 అనుకోండి, ఒక 10 వేసుకుందాం. సో హార్డ్లీ మీరు ఇక్కడ చూస్తే 10, 25, 30, 40, 40+20, 60+అరౌండ్ 70 క్లాసెస్ వస్తాయి. సో ఇక్కడ మనకి ఇంకా నెక్స్ట్ థింగ్ యూ విల్ హ్యావ్ యువర్ ఇంటర్వ్యూ అండ్ ప్రాజెక్ట్. సో దీనికి మీకు ఒక 5 క్లాసెస్ ఉంటాయి. సో అరౌండ్ మనకి 65 to 70 క్లాసెస్ పడతాయి. బట్ డ్యూరేషన్ 3 months వస్తుంది. ఎందుకు 3 months వస్తుంది అంటే మనము ఇక్కడ ఇఫ్ ఒక వీక్ లో 4 days క్లాసెస్ ఉంటాయి కాబట్టి 3 months ఒక 1 week అలా అవ్వచ్చు. ఓకేనా? సో ఇవి రెగ్యులర్ గా మనకి క్లాసెస్ ఉండే టైమ్స్. మనం స్టార్ట్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఎక్సెల్. సో దిస్ ఇస్ ఓవరాల్ అబౌట్ ద కోర్స్. నేను ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే ఎక్సెల్ లో ఏమేమి నేర్చుకుంటాం, పైథాన్ లో ఏమేమి నేర్చుకుంటాం, మేబీ ఐ విల్ గివ్ ఇట్. బట్ ఇన్ ద క్లాసెస్ ఐ విల్ స్టార్ట్. సో దిస్ ఈస్ ద ఓవరాల్ ఇన్ఫర్మేషన్ దట్ ఐ వాంటెడ్ టు కన్వే. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అండ్ ఆల్సో ఎవ్రీ డే యూ విల్ గెట్ ద రికార్డింగ్ ద సేమ్ ఆఫ్టర్నూన్. మార్నింగ్ క్లాస్ అయిపోతుంది కదా, ఆఫ్టర్నూన్ కల్లా మీకు సేమ్ రికార్డింగ్ వస్తుంది. మీరు మీరు చేయాల్సింది క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడిషనల్ గా 1.5 hour, అంటే ఎన్ని అవర్స్ క్లాసో అన్ని అవర్స్ ఇంటూ 2 hours మీరు స్పెండ్ చేయాలి. అంటే 1.5 hour క్లాస్ అయితే 1.5 hour మీ ప్రాక్టీస్. సో నేను చెప్పేది 60 hours అయితే మీరు ఎఫర్ట్ పెట్టేది 120 hours. ఇలా మనం ఇద్దరం కలిసి నేర్చుకుందాం దీన్ని. సో పర్ఫెక్ట్ గా మీరు 3 months అయిపోయేసరికి కరెక్ట్ డేటా అనలిస్ట్ అవుతారు. సేమ్ ఒక ప్రాజెక్ట్ చేసి అదే ప్రాజెక్ట్ తోటి మనము కంపెనీస్ కి ఇంటర్వ్యూస్ కి వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్ గా ఇలా 3 months ఎఫర్ట్స్ పెడితే నేను పర్ఫెక్ట్ మీరు మీరు కరెక్ట్ గా కూర్చోండి, చెప్పింది చెప్పినట్టు ఆ రోజు చేస్తా ఉండండి. ఆ రోజుకి ఇంకొక 1.5 hour ఎఫర్ట్ పెట్టండి, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద పెట్టండి. 3 months తిరిగేసరికి యూ విల్ బి ద డేటా అనలిస్ట్. ఓకే. సో ఎగ్జాక్ట్ గా 3 to 3.5 months టార్గెట్ పెట్టుకోండి. కరెక్ట్ గా మనము, సో నేను చెప్పినట్లు నేను ఎట్లా చెప్తున్నా మీరు కూడా అట్లనే ఎఫర్ట్ పెట్టుకొని
స్కిల్స్ మీద, అంటే ఇంగ్లీష్ మీద, ఈ ప్రాక్టీస్ మీద. ఏమున్నా నన్ను అడుగుతా ఉండండి, గ్రూప్ లో పెడతా ఉండండి, కౌశిక్ ఉంటాడు, కౌశిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతా ఉండండి. సో మీకు ఎగ్జాక్ట్ గా ఇలా నేను చెప్పేది ఏంటి, థియరీ మాత్రమే విని వెళ్ళకుండా మీరు ఖచ్చితంగా కష్టపడితే వి ఆల్ విల్ గ్రో టుగెదర్. ఓకే, మీకు కూడా మంచి జాబ్స్ వస్తాయి, నాకు కూడా వెరీ హ్యాపీ. సో ఎనీ క్వశ్చన్స్ బ్రో? అందరికి తెలుగు అర్థమవుతుంది అనుకున్నా, ప్రతికి ఒక డౌట్ ఉండే, బట్ సెడ్ ఇట్ ఈస్ ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నన్ను. వన్ మోర్ థింగ్, ఖచ్చితంగా అన్మ్యూట్ చేసి మాట్లాడండి అందరూ, బెటర్. ఓకే, ఇలా సైలెంట్గా ఉండకండి. ఎందుకంటే మనకు వన్స్ మనము ఇంటర్వ్యూస్కో ప్రాజెక్ట్స్కో పోతున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి, ఓపెన్గా ఉండాలి. ఇప్పుడు మొత్తం మనం 8 మెంబర్సే ఉన్నాము. సో చాలా చిన్న గ్రూపు, హ్యాపీగా మాట్లాడవచ్చు, ఎవరు ఏమనుకోరు, ఫ్రీగా అడగండి. అగైన్ నా క్లాసెస్ 0 లెవెల్ అని, అంటే రేపు ఎక్సెల్ స్టార్ట్ చేసిన ఎక్సెల్ మనకి ఎవరికి ఏమి తెలియదు అన్న పర్స్పెక్టివ్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకేనా, నేను బిగినర్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్లియర్ గా ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు కూడా అట్లాగే మంచిగా నేర్చుకోండి, ఏది ఉన్నా అడగండి. సో వి విల్ డెఫినెట్లీ మేక్ ఇట్. సో సార్ ఇప్పుడు మీకు అంతా ప్రెసెంట్ ఏఐ అని చెప్పేసి అంటున్నారు కదా, ఈ ఏఐ వల్ల ఈ జాబ్ రోల్ కి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటది? బేసిక్ గా ఏంటంటే ఏఐ విల్ ఏఐ రీప్లేస్ ద డేటా అనలిస్ట్ ఆర్ నాట్? ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఏంటి అని అంటే, ఏఐ ఏం చేస్తుంది అని అంటే కోడింగ్ అంతా చేస్తుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే చేసే పనుల్ని సింప్లిఫై చేస్తుంది. అంటే ఒకటి చాలా కష్టపడి చేసే పనుల్ని సింప్లిఫై చేస్తాను. ఈవెన్ ఏఐ కావాలి అన్నా కూడా, ఏఐ చేసేది కూడా కంప్లీట్ గా డేటా డిపెండెంట్. అంటే ఇప్పుడు మనం ఏజెంటిక్ ఏఐ, జనరేటివ్ ఏఐ, ఇవి కూడా కంప్లీట్ గా వర్క్ అయ్యేది డేటా అనలిస్ట్ ని బేస్ చేసుకునే. సో డేటా అనలిస్ట్ రోల్ అయితే ఎటు పోదు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇంజనీరింగ్, డేటా అనలిస్ట్ రోల్స్ ఏంటంటే దీస్ ఆర్ ద ఇన్పుట్స్ టు ఏఐ. ఏఐకి ఇవే ఇన్పుట్లు. ఓకేనా, మాక్సిమం ఏమవుతుంది అని అంటే, ఏఐ అనేది ప్రాసెసింగ్ ని స్పీడ్ చేస్తుంది, సింప్లిఫై చేస్తుంది. సో ఇక్కడ రీప్లేస్ అవుతాయా? ఖచ్చితంగా రీప్లేస్ అవుతుందా? ఏఐ రీప్లేస్ చేస్తుందా అని అంటే ఇట్ డిపెండ్స్. అంటే నువ్వు పర్ఫెక్ట్ గా నువ్వు దీని మీద కూర్చొని నీకు ఫుల్ నాలెడ్జ్ నువ్వు తెచ్చుకున్నప్పుడు ఏఐ నిన్ను రీప్లేస్ చేయలేదు. ఎందుకంటే ఏఐకి నువ్వు కావాలి ఫస్ట్. నువ్వు ఉంటేనే ఏఐ ఉంటుంది, నువ్వు ఉంటేనే జెన్ ఏఐ ఉంటుంది, ఏజెంటిక్ ఏఐ ఉంటుంది. ఓకే, లేదు నేను పైన అన్నప్పుడు ఏఐ డెఫినెట్ గా రీప్లేస్ చేస్తుంది. సో అందుకని ఖచ్చితంగా మనము ఈ రోల్లో ఫుల్ టెక్నికల్ గా ఉంటే ఏఐకి నువ్వు చాలా అవసరం. ఇంకా ఏఐ ఉండడం వల్ల నీ జాబ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇంకా బ్రో ఎవరికైనా అడగండి, పర్లేదు. ఓకే, అందరికి క్లియర్ అనుకుంటున్నా. అవర్ నెక్స్ట్ క్లాస్ విల్ బి ఆన్ వెడ్నెస్డే 8 o'clock. అందరు జాయిన్ అవ్వండి. ఈ 2 days లో ఈ డెమో క్లాస్ మీకు షేర్ చేస్తాము, అలాగే ఉన్న రీసోర్సెస్ కూడా నేను షేర్ చేస్తూ ఉంటా. అలాగే మీరు ఒక కొత్త నోట్స్ తీసుకోండి, క్లాస్ అయిపోగానే నోట్స్ పెట్టుకొని రాసుకుంటూ ఉండండి. నేను పాయింట్స్ అన్ని నేను ప్రిపేర్ చేసి మీకు సెండ్ చేస్తూనే ఉంటా. ఓకే, కాకపోతే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా ఉంటే మీకు చాలా అర్థమవుతుంది. అదొకటి మెయిన్. మన క్లాస్ వింటూ మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మీరు. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సో సార్. ఆల్సో ఒక బెటర్ అంటే ల్యాప్టాప్ ఉండాలి బ్రో, ఉంటే పర్లేదు, లేదంటే ఒకటి సెకండ్స్ అయినా ఒకటి ప్లాన్ చేయండి, ఎందుకంటే ప్రాక్టీస్ కి చాలా అవసరం. ఓకేనా? ఓకే 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 సార్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. విల్ కనెక్ట్ ఆన్ వెడ్నెస్డే 8 o'clock. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్.